ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिव्रयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। नमस्ते रुद्रमन्यवौतोतैषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः। ओम नमो भगवते रुद्राय। జ్యోతిర్లింగాలలో చెప్పుకోబడినటువంటి ఒక లింగము భీమేశ్వర లింగం. ఇది ప్రస్తుతము మహారాష్ట్ర ప్రాంతంలో పూనాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమేశ్వరం ఢాకినీ పర్వతం అనేటువంటిది ఉంది అక్కడ. ఆ పర్వతం మీద భీమేశ్వరుడు నెలకొని ఉన్నాడు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో అంటే మహారాష్ట్ర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కర్కటుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ప్రాంతంలో అతని భార్య పేరు పుష్కసి. చూడు పేర్లు ఎలా ఉన్నాయో. అతని పేరు కర్కటకుడు, అతని భార్య పేరు పుష్కసి. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు కర్కటి. తండ్రి పేరు కర్కటుడు, తల్లి పేరు పుష్కసి, అమ్మాయి పేరు కర్కటి. ఈమెను వయసు వచ్చింది, పెళ్లి చేయాలి కదా. అప్పుడు ఈ కర్కటుడు ఏం చేశాడు, ఈ తన కూతురైన కర్కటిని దండకారణ్యంలో ఉండబడేటువంటి ఒక విరాధుడు అనేటువంటి రాజు మనకు రామాయణంలో కనబడతాడు. విరాధుడు ఆ విరాధునికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం బాగానే గడిచింది. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది, రామాయణ కాలం వచ్చింది. రాముల వారు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళడము, అరణ్యవాసం చేయడము, అక్కడ విరాధుని చంపడము అనేటువంటిది కూడా జరిగిపోయింది, సంహరించాడు. ఆనాటి నుంచి కర్కటి తల్లిదండ్రుల దగ్గరనే ఉండడం మొదలుపెట్టింది, ఇక్కడే ఉంటుంది. ఒకనాడు అగస్త్యుని శిష్యుడు ఒక వ్యక్తి, అగస్త్యునికి ఎంతోమంది శిష్యులు, అగస్త్యుని శిష్యుడు ఆ దారి వెంట వెళ్తున్నాడు. అప్పుడు ఈ కర్కటి పుష్కసి ఇద్దరు కూడా తల్లిదండ్రి వద్ద పుట్టిన అగస్త్యుని శిష్యుడు దారి వెంట వెళ్తుండే. అప్పుడు ఈ కర్కటకుడు పుష్కిని అనేటువంటి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఆ మునిని బాధ పెట్టారు బాగా. ఎంతో ఓపిక పట్టాడు. ఎందుకంటే సామాన్యంగా మునుల కోపం రాకూడదు. ఎందుకంటే వాళ్ళు కోపానికి వచ్చినట్టయితే, చెప్పించినట్టయితే వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోతుంది. అందుగురించి సాధ్యమైనంత వరకు ఆ మునీశ్వరుడు ఓపిక పట్టాడు. కానీ అతను ఓపిక పట్టినా కొద్దీ కర్కటుడు పుష్కసి అతన్ని అనేక విధాలుగా బాధ పెట్టడం ప్రారంభం చేశారు. ఆ బాధలకు తట్టుకోలేక చివరికి విచ్చికిపోయి ఆ మునీశ్వరుడు ఆ ఇద్దరు రాక్షసులను, భార్యాభర్తలను ఇద్దరిని కూడా భస్మం చేసేశాడు తన యొక్క శాపం వల్ల. తండ్రి పోయిండు, అక్కడ మొగడు పోయిండు, కర్కటి ఒక్కటి మాత్రమే ఉంది. అది ఆ అరణ్యంలో ఒక్కతే మాత్రం నివాసం చేస్తుంది. ఇలా కాలం గడుగుతూ ఉంటుంది. కొంతకాలం అయింది. రావణాసురుని తమ్ముడు ఉన్నాడుగా కుంభకర్ణుడు. వాడు ఎప్పుడు పడుకొనే ఉంటాడు లేండి, కానీ ఎప్పుడో ఒకసారి లేచినప్పుడు దేశాటన చేస్తుంటాడట. అలా ఇక్కడ రాముల వారు వీళ్ళంతా అరణ్యవాసంలో వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. కుంభకర్ణుడు ఒకసారి దేశాటనం చేస్తూ ఈ కర్కటి దగ్గరికి వచ్చేటువంటి ఒక వనంలోకి వచ్చాడు, అడవిలోకి వచ్చాడు. కర్కటిని చూశాడు, చాలా బాగుందని ప్రేమించాడు. రాక్షసులు గల ఎలాంటి వారికి అలాంటి వారినే ప్రేమించడం జరుగుతుంది. ఈ కర్కటి రాక్షసి, కుంభకర్ణుడు రాక్షసుడు కర్కటిని ప్రేమించాడట, మోహపడ్డాడు. పెళ్ళి బలవంతం చేశాడు. వద్దండి, నేను పెళ్ళయ్యాను, నా భర్త చనిపోయినాడు, జనస్థానంలో దండకారణ్యంలో నా భర్త చనిపోయినాడు, నన్ను వద్దు అంటే కూడా వినకుండా బలవంతంగా ఆమెను అనుభవించాడు మన కుంభకర్ణుడు. కర్కటిని వెళ్ళిపోయాడు, కోరిక తీరింది, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈమె గర్భవతి అయింది కర్కటి.
గర్భవతి అయిన తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకు అతనికి భీముడు అనేటువంటి ఒక పేరు పెట్టుకుంది కొడుకు. ఒకతే కుమారుణ్ణి ఎలాగో పెంచుతూ వచ్చింది. ఇక్కడ రాముల వారి యొక్క రామాయణంలో రాముల వారికి రావణాసురునికి యుద్ధం మహాభయంకరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కుంభకర్ణుని కూడా రాముడు చంపేశాడు. ఒక్కతే ఇక్కడ కుమారుని పెట్టుకొని ఒక్కతే ఉంది. ఈ విషయం అంతా కూడా కరకటికి తెలిసింది. కానీ లంకానగరం ఎట్లా పోవాలి తెలియదు. ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకానగరాన్ని పోవడానికి ఆమె దగ్గర శక్తి లేదు కరకటికి. అందుకే ఈ మహారాష్ట్ర ప్రాంతంలోనే ఆమె కుమారుని పెట్టుకొని ఉంది. పిల్లగాడు పెరిగి పెద్దవైనాడు. తల్లి దగ్గరే విద్యాబుద్ధులు అవన్నీ కూడా కొంత నేర్చుకున్నాడు. అయిపోయింది. ఒకనాడు అడిగాడు, అమ్మ అందరికీ నాన్నలు ఉంటారు కదా, నాకు నాన్న లేడా, మా నాన్న పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆమె చరిత్ర అంతా చెప్పింది. నాన్న, మీ తాతగారి పేరు కరకరుడు, మీ అమ్మమ్మ గారి పేరు పుష్కసి, వారికి నేను కూతురును, నా పేరు కరకటి. నన్ను విరాధునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ విరాధుని రాముడు చంపాడు వనవాస దీక్షలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను ఒక్కదాన్ని ఉంటున్నాను. అగస్త్య మహాముని యొక్క శిష్యుడు మీ తాతను అమ్మమ్మను ఇద్దరిని కూడా భస్మీపుటం చేశాడు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఇంతలో కుంభకర్ణుడు, రావణాసురుని తమ్ముడు కుంభకర్ణుడు వచ్చి నన్ను బలత్కారం చేయడం వల్ల గర్భవతినయ్యాను, నీవు జన్మించావు. ఇది అప్పుడు కుంభకర్ణుడిని కూడా రాముడు యుద్ధంలో చంపేశాడు. అందుగురించి నీకు నాన్న లేడు నాన్న అని చెప్పింది. అప్పుడు భీముని ఈ అబ్బాయికి చాలా కోపం వచ్చింది. దేవతల మీదనే కోపం వచ్చింది. దైవ ద్వేషం పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి కోరుకో అన్నాడు. బాలుడు, నాకు వినలేని బలాన్ని, విపరీతమైన బలాన్ని ఇవ్వన్నాడు. నాతో సమానమైన బలవంతుడు ఈ బ్రహ్మాండంలోనే ఉండవద్దు అనేటువంటి ఒక వరం ఇమ్మన్నాడు. బ్రహ్మదేవుడికి ఏం పోయింది, సరేనని చెప్పి వరం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇంకేంటి, ఈ భీముడు బలవంతుడు అయిపోయినాడు కదా, అందరినీ బాధ పెట్టడం ప్రారంభం చేశాడు. పాతాళలోకానికి వెళ్ళాడు. పాతాళానికి ప్రభువు ఆ సమయంలో కామరూపేశ్వరుడు అనేటువంటి ఒక రాజు పాతాళాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతని భార్య పేరు సుదక్షిణ. ఇద్దరు కూడా ఆ శివభక్తి పరాయణులు. ప్రతిరోజు కూడా శివునికి పూజ చేసేంత వరకు మంచినీరు కూడా ముట్టేటువంటి ఒక వానులు కారు. ఈ భీముడు లోకాలన్నీ కూడా జయించుకుంటూ పాతాళలోకానికి కూడా వెళ్ళారు. అప్పుడు భీముని ముందు ఆ కామరూపేశ్వరుడు ఏమి చేయలేకపోయాడు. భార్యాభర్తలను ఇద్దరిని కూడా చెరసాలలోనే పెట్టాడు. చెరసాలలో పెట్టినా వీళ్ళు మాత్రం పూజ ఆపలేదు. ప్రతిరోజు శివ పూజ చేస్తూనే ఉన్నారు. భీముడు ప్రజలను చాలా బాధ పెడుతున్నాడు. ధర్మకార్యాలు చేయనీయడం లేదు. ఎవరు కూడా శివ శివ రామ రామ అని చెప్పి ఏది కూడా అనకూడదు. చేస్తూనే ఉండాలి, తను చెప్పినట్టుగానే ఉండాలి అని చెప్పి ఇచ్చేశారు. భీమాసురుని వలన అనేక బాధలు భరించలేకపోతే అప్పుడు దేవతలంతా కూడా కైలాసానికి వెళ్ళారు. ఎందుకు, భీమాసురుడు విపరీతమైన బాధలు పెడుతున్నాడు కదా అందరినీ కూడా, దేవతలందరినీ కూడా. వాళ్ళ మీద కోపం పెంచుకొని బాధ పెడుతున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళారు. స్వామి, భీమాసురుడు అనేటువంటి వానికి బ్రహ్మదేవుడు వరించాడు. వానికి విపరీతమైన బలం ఉంది. ఆ బలం వల్ల అందరినీ ఓడగొచ్చి మమ్మల్ని అనేక విధాలుగా బాధపెడుతున్నాడు. ధర్మకార్యాలు దేవకార్యాలు ఏవి కూడా చేయడం లేదు. వాని బాధల నుంచి విముక్తి చేయమని కోరుకున్నారు. అప్పుడు భగవంతుడు అన్నాడు, పాతాళ లోకంలో కామరూపేశ్వరుడు ఒక భక్తుడు ఉన్నాడు. మీలలో ఎవరో ఒకరు ఆ పాతాళ లోకానికి వెళ్ళి కామరూపేశ్వరుని దగ్గరిని కలుసుకొని భీమాసుని కాలం మూడుతుంది, అతన్ని ఘనంగా పూజ చేయమని చెప్పండి. ఎవరికి, కామరూపేశ్వరునికి విపరీతంగా శివ పూజ చేయమని చెప్పండి.
భీమాసుడు వచ్చి ఎంత బాధ పెట్టినా ఏమి చేసినా పూజ ఆపకుండా నిరంతరం శివుని యొక్క పూజ చేస్తూ ఉండమని చెప్పండి, నేను చూసుకుంటానన్నాడు. సరేనని చెప్పి దేవతలలో ఎవరో ఒకరు కామరూపకంగా బయలుదేరి వెళ్ళి ఆ కామరూపేశ్వరుణ్ణి కలిసి దేవ పూజలు ఈ విధంగా పరమేశ్వరుడు చెప్పాడు, భీమాసునికి కాలం దగ్గర పడింది కాబట్టి నువ్వు పూజలు ఘనంగా చేస్తున్నామని చెప్పాడు. మామూలుగా ఏకాశరుద్రం చెప్పి పూజ చేసుకునేటువంటి ఒక కామేశ్వరుడు మహాన్యాసపూర్వకంగా ఏకాశరుద్రం చేయడం మొదలుపెట్టాడు. మహాఘనంగా శివునికి పూజ చేస్తున్నాడు. ఈ పూజలన్నీ కూడా ఒకనాడు ఆ భీముని యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూశారు. పోయి భీమునితో చెప్పారు, భీమరాజా ఆ కామరూపేశ్వరుడు రాజుగారు ఉన్నారు కదా, చెరసాలలో పెట్టిన రాజు, ఆ రాజుగారు అతని భార్య సుదక్షిణ ఇద్దరు కూడా ఏమేమో మంత్రాలు చదువుతున్నారు, ఏవేవో పూజలు చేస్తున్నారు అని చెప్పారు. ఆ పూజలు అనేటువంటి ఒక మాట వినగానే భీమునికి కోపం వచ్చింది. పక్కనే ఉన్న ఆయుధం తీసుకొని ఆ చెరసాల దగ్గరికి వచ్చి, ఏ కామరూపేశ్వర ఆపవయ్య, పూజను ఆపమన్నాడు. గాండ్రించాడు. ఏమైతే అయింది, పరమేశ్వరుడు ఉన్నాడు లేని చెప్పి కామరూపేశ్వరుడు సుదక్షిణ పూజలు ఆపలేదు. ఇంకా ఘనంగా వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో కలవికర్ణాయ నమో బలవికర్ణాయ నమో బలాయ నమో బలప్రమతనాయ నమః సర్వతుదమనాయ నమో మనోన్మనాయ నమః అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూనే ఉన్నాడు. ఎంతసేపు చూసినా కీర్తన ఆగలేదు. ఈ జగత్తులో లేకుండా పోతాడు. పరమేశ్వరుడు కనబడే అంతవరకే కదా నీకు పూజ. ఆ తర్వాత పరమేశ్వరుడు బయటకు వచ్చాడనుకో, నా కత్తితో ఖండించేస్తాను, ఆ తర్వాత నువ్వు ఎవరికి పూజ చేస్తావు అన్నాడు. పరమేశ్వరుడు కనిపించడం ఏంటి, కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అన్నాడు. ఆ శివలింగాన్ని తీసి పారేయమన్నాడు. తీయనన్నాడు కామరూపేశ్వరుడు. పూజ చేస్తూనే ఉన్నాడు. భీమేశ్వరునికి కోపం వచ్చింది. కోపం వచ్చి తన కత్తిని తీసి ఆ శివలింగాన్ని కొట్టేయడానికి శివలింగం మీద కత్తిని పెట్టాడు. ఎప్పుడైతే శివలింగానికి కత్తి ఆనిందో అప్పుడే శివలింగంలోంచి పరమేశ్వరుడు వచ్చి ఈ భీమాసురుణ్ణి చంపివేసి, ఇద్దరికి భయంకరంగా పోరైంది. భీమాసురుణ్ణి చంపివేశాడు పరమేశ్వరుడు. దేవతలంతా కూడా ఆనందించారు, మెచ్చుకున్నారు. అప్పుడు దేవతలంతా కూడా పరమేశ్వరుని కోరారు, స్వామి పరమేశ్వర, ఇంత దూరం ఎలాగ వచ్చావు? భీమాసురుణ్ణి చంపి లోకానికి బాధలు చేయకుండా చేశావు. కాబట్టి ఇక్కడ మీరు ఈ పర్వతం మీదనే భీమేశ్వర లింగంగా ఉండిపోండి స్వామి. ఆ భీమేశ్వరుని యొక్క పేరు మీదనే మీరు భీమేశ్వరునిగా ఉండిపోండి. ఇక్కడ అమ్మవారు డాకినీ దేవిగా ఉంటుంది అని చెప్పి కోరుకున్నారు. సరేనని చెప్పి అక్కడ ఆ భీమేశ్వర యొక్క పర్వతం మీద ఈ పరమేశ్వరుడు భీమేశ్వరునిగా రూపం దాల్చి ఉన్నాడు. ఆ భీమేశ్వర లింగం మహాపవిత్రమైనటువంటిది. మన శ్రీశైలానికి ఎలా దారి ఉంటుందో ఘాట్ రోడ్డు, అలాగే ఒక గ్రామం నుంచి 80 కిలోమీటర్ల ఘాట్ రూట్లో పోతే కానీ ఆ భీమేశ్వర స్వామి దగ్గరికి మనం చేరుకోము. అది కొన్నాక ఒక 60 కిలోమీటర్లు లోయలోకి దిగాలి. మళ్ళీ దిగితే కానీ అక్కడ దేవాలయం. ఆ దేవాలయంలో భీమేశ్వరుడు ప్రసన్న చిత్తుడై ఉంటాడు. అక్కడ స్వామి ఆ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఒక డాకినీదేవి, ఇవంతా కూడా దర్శనం చేసుకుంటే మనకు శరీరంలో బలము రావడమే కాకుండా అష్ట కష్టాలు తొలగిపోయి ఆనందంతో కాపురం చేస్తున్నాము. ఇలా ఆ భీమేశ్వరలింగము, ఆ భీమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని పేరు మీదనే ఆ భీమేశ్వరుడు వెలిశాడు. ఆ భీమేశ్వరలింగం అమ్మవారు అక్కడ పార్వతీదేవి ఢాకినీ రూపకంగా వెలుగొందింది. కాబట్టి వారిద్దరికీ నమస్కారం చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశ్చంఘాయ చ పశుపతయే చ నమో నమః.